వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్ హెడ్లైన్ చూద్దాం. ఇవాల్టి నుంచి బయో ఏసియా సదస్సు రేపు ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డి. బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. 5 ఏళ్ల పాటు కరీంనగర్కు సంజయ్ ఏం చేయలేదని విమర్శ. కవిత అరెస్టు దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్న బండి సంజయ్. 21వ బయో ఏసియా సదస్సు ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల్లోని 100కు పైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ డెలిగేట్స్ హాజరు కానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరపనున్నారు. ఈ అంశాలపై పరిశోధన చేస్తున్న స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు బయో ఏసియా సదస్సు జరగనుంది. ఇక ఈ సదస్సులో మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. విదేశీ ప్రతినిధులు జీనోమ్ వ్యాలీ, భారత్ బయోటెక్ను సందర్శించనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ఎంపీ బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఎంపీ 5 ఏళ్ల పాటు కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రామరాజ్యపాలన రావాలన్న బండి వ్యాఖ్యలపైన మంత్రి సీరియస్ అయ్యారు. కులాలు, మతపరమైన అంశాలతో ఓట్లాడడం కాదని ప్రజాస్వామ్యయుతంగా ఓట్లాడగాలని హితో పలికారు. తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టించేందుకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. 6 గ్యారంటీల్లో భాగమైన మరో 2 స్కీములను రేపు చేవెళ్లలో అమలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకే కవితకు నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర దర్యాప్తు సంస్థలని, వాటిల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. ఆధారాలుంటే తప్పు చేసింది ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేది బీజేపీ విధానమని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీ 370 ఎంపీ సీట్లు సాధిస్తుందని, మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని, లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. దేశంలో మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత బీజేపీ ప్రభుత్వాందేనని అన్నారు. 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. పంట పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని విమర్శించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్తో పాటు కేసీఆర్ ఇలాఖా గజ్వేల్లోనూ పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోటీ చేసిన 2 చోట్ల ఈటెల ఓడిపోయారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని ఈటెల ఉవ్విళ్లూరుతున్నారు. కన్వీనరు, తర్వాత ములుగు ప్రభారి వెంకటరమణ గారు ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ ప్రభారి బుద్ధి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబరు ఎల్లు రామరెడ్డి గారు, సురేష్ ఎల్కంటి, తర్వాత మహేష్, మన అసెంబ్లీ కన్వీనర్ సాయిబాబా, కుడిక్యాల రాములు, మిగతా మిత్రులు ఉన్నారు. మాట్లాడచ్చు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో సంపూర్ణంగా ఈసారి ఫైట్ చేయాలి. 10 పార్లమెంటు సీట్ల పైన గెలవాలనే సంకల్పంలో భాగంగా 20వ తారీఖు నుండి 5 క్లస్టర్లలో, నిన్నటి వరకు 4 క్లస్టర్లలో ఈ విజయ సంకల్ప యాత్ర మొదలుపెట్టాం. దాంట్లో జైరాబాదు, కరీంనగర్, చేవెళ్ళ, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు
ప్రజలు దరఖాస్తు ఇస్తున్నారు. అయ్యా ప్రాజెక్టుల కోసం భూమి గుంజుకున్నారు, కాలువల కోసం భూమి గుంజుకున్నారు, రైల్వే లైన్ల కోసం భూములు గుంజుకున్నారు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భూములు గుంజుకున్నారు. అక్కడి దాకా మేము భరించినాం. కానీ అకారణంగా అన్యాయంగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు వ్యాపారులకు మా భూములు గుంజుకొని అతి చౌకకు వాళ్ళకు అప్పచెప్పేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? ఎన్ని భూములైతే నోటిఫై చేయబడ్డాయో, ఏ భూములు గుంజుకుంటామని చెప్పి మీరు ఐడెంటిఫై చేసిండ్రో ఆ భూములన్నీ కూడా మాకు ఇవ్వాలి, వాటి రద్దు చేయాలంటే డిమాండ్ కొనసాగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీని ఈ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం ఒక శాపం అన్నట్టుగా ఏ భూములైతే నోటిఫై చేసిండ్రో, ఏ భూములైతే గుంజుకుందామని చెప్పి చర్చ జరిగిందో అవన్నీ ఆపడం కోసం ఈ ప్రభుత్వానికి నా పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తా. రెండవది, ఇక్కడ అనేక హామీలు ఇచ్చిండ్రు. నేను గెలవంగానే లక్ష రూపాయలు చొప్పున ఎక్స్ట్రా భూబాధితులకు ఇస్తాం, 5 లక్షల రూపాయలు భూములు కోల్పోయిన కుటుంబాలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో అవి కూడా ఇస్తాం, ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని హామీలు ఇచ్చారు. ఇవాళ వాటి ఊసే ఎత్తట్లేదు. ఓట్లు డబ్బల పడేంత వరకు అన్ని రకాల హామీలు ఇచ్చిండ్రు, మరి ఒక్క హామీ అమలవుతలేదని చెప్పి ఇవాళ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సరే, కేసీఆర్కి ఇవాళ అధికారం లేకపోవచ్చు, ఆ పార్టీ అధికారం రాకపోవచ్చు, ప్రభుత్వం రాకపోవచ్చు, కానీ ఇవన్నీ జెన్యూన్ డిమాండ్స్ కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కావచ్చు, 250 గజాల ఇంటి జాగా కావచ్చు, భూములు కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టించేది కావచ్చు, ఇవి కూడా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి నేనే ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వానికి తక్షణమే ఇవన్నీ కూడా నెరవేర్చాలి. ఇవన్నీ గతంలో ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల, మోసగించడం వల్ల ఇవి ఇట్లా పైలపైపోయినాయని చెప్పి వాటి మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కీలక నేత మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ముందుగానే కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్గా ప్రకటిస్తే బీఆర్ఎస్కు 3 సీట్లు కూడా రాకపోయేవని కౌంటర్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చే సీట్ల సంఖ్య శూన్యమని జోస్యం చెప్పారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి కేటీఆర్ వరవలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లోని మరో 2 పథకాలను రేపు చేవడలో అమలు చేయబోతున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని 554 రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధి పనులను కేంద్రం చేపట్టింది. రాష్ట్రంలో 15 రైల్వే స్టేషన్లలో పనులను మోడీ ప్రధాని ప్రారంభించారు. రాష్ట్రంలోని 48 ఆర్ఓబీలు, అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించి పనులను మోడీ ప్రారంభించారు. మొత్తం 41,000 విలువైన ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే రంగంలో వస్తున్న మార్పులు మీ కళ్లతో మీరు చూస్తున్నారన్నారు. వందే భారత్ వంటి రైళ్ల గురించి గతంలో ఏ ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు. 10 ఏళ్ల క్రితం వరకు రైల్వే స్టేషన్లు, బోగీలు అపరిశుభ్రంగా ఉండేవన్నారు. ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోందన్నారు. వర్చువల్గా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ నుంచి గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒక రాజకీయ నేత కుమారుడితో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హోటల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత అర్ధరాత్రి స్టార్ హోటల్లో ఓ విందు కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. మత్తు పదార్థాలైన కొకైన్ను స్వీకరించినట్లు అనుమానిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నేత కుమారుడితో పాటు మరో 2 స్నేహితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు స్వల్ప పోరాటం కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్న చంద్రబాబుకు విచారణ వాయిదా పడడం బిగ్ రిలీఫ్గానే చెప్పుకోవచ్చు.
స్కెల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చింది. దీంతో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియల వివాహం ఇటీవల జోధ్పూర్లో ఘనంగా జరిగింది. శంషాబాద్లోని ఫోర్త్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ కన్నుడు పండుగ అతిరథ మహారాజులు ఈ వేడుకకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, పొన్నం, జూపల్లి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుకలో షర్మిల అదిరిపోయే డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షర్మిల ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఇవాళ బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను ఆ పదవి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 9,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి వారి విగ్రహాల వద్ద గల మోకాళ్ల మిట్ట వద్ద నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1.69 కోట్లతో గర్భగుడి ప్రవేశ ద్వారంలో ఇప్పుడున్న బంగారు వాకిలి స్థానంలో కొత్త బంగారు వాకిలి నిర్మాణ పనులను చేపట్టాలని తీర్మానం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని టీటీడీ క్యాలెండర్లో పొందుపరచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.